స్పందించింది అమెరికా, దాడి చేసింది ఇజ్రాయెల్. అంటే అమెరికా ఇజ్రాయెల్ రెండో కలిసి, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ రెండో కలిసి దాడి చేసింది. నెలలుగా ఖమేనీ కదలికలపై కన్నేసిన అగ్రరాజ్యం. ఖమేనీ ఇరాన్ దేశస్థుడు. దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరానును శాసించిన అగ్రనాయకుడు ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యమేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొద్ది రోజులుగా స్పష్టమవుతున్న ఆయన్ను సురక్షితంగా ఉంచడంలో అక్కడ అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నుంచి అందుకున్న ఒక రహస్య సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ శనివారం మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలి దాడి నేరుగా ఖమేనీ పైన జరుగుతుందని ఊహించలేకపోయాయి. గత ఏడాది ఇరాన్లోని అణు స్థావరాలపై దాడికి సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఖమేనీ ఎక్కడ దాగు ఉన్నారో తమకు తెలుసని, కావాలనుకుంటే ఆయన్ను చంపగలిగి ఉండేవారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాటి నుంచి ఈ పటిష్ట నిఘా నెట్వర్క్ను అమెరికా గూఢచర్య సంస్థ CIA కొనసాగించింది. గత ఏడాది 12 రోజుల యుద్ధం సమయంలోనే ఖమేనీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళం మధ్య కమ్యూనికేషన్ సాగుతున్న తీరు, అత్యవసర సమయాల్లో వారు చేపడుతున్న చర్యల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంది. ఆ సమాచారం ఆధారంగా తన నిఘా సామర్థ్యాన్ని CIA పదునుపెట్టింది. తద్వారా ఖమేనీ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించటం, తదుపరి అడుగుల గురించి మరింత ఖచ్చితంతో అంచనా వేయగలిగే సత్తా సాధించగలిగింది. సమావేశంపై సమాచారం. ఇరాన్లోని ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి వారం ప్రారంభ రోజున శనివారం తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారు అనే దానిపై CIA సమాచారాన్ని సేకరించింది. ఫిబ్రవరి 28న శనివారం టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశం అవుతున్నట్టు గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఇది ఖమేనీ యొక్క సమావేశం అయ్యేటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతానికి సుప్రీం లీడర్ ఇరాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఇక్కడ ఆమె యొక్క శరీరం, దానికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన ఖమేనీ కార్యాలయ సముదాయం. ఇలా ఈ ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వ్యక్తి దాడి ఇలా ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని CIA ఇజ్రాయెల్తో పంచుకుంది. ఆ వెంటనే ఇంటెలిజెన్స్, సైనిక ప్రణాళికపై కసరత్తు మొదలైంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చునని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహరాన్పై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నారు. ఖమేనీపై దాడితో యుద్ధాన్ని ప్రారంభించాలని తీర్మానించుకున్నారు.
పోరు మొదలయ్యాక ఆయన బంకర్లో తలదాచుకోవచ్చన్న భావనకు అమెరికా, ఇజ్రాయెల్ వచ్చాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. వీటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలున్నాయి. ఉదయం 9:40 గంటలకు ఈ జెట్లు టెహరాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాన్ జాతీయ భద్రతా అధికారులు ఒక భవనంలో, ఖమేనీ మరో భవనంలో ఉన్నారు. అయినా ఇరాన్ సుప్రీం నేత నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించిన జట్టులు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. ఇరాన్ టెహరాన్లోని పలు లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. అదే సమయంలో తోమహక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆదేశిక నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈ చర్యకు పూనుకుంది. ఖమేనీ ప్రాంగణం ధ్వంసమైనట్టు ఉపగ్రహ చిత్రాలు నిర్ధారించాయి. దానిపై 30 బాంబులను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఖమేనీపై దాడికి శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనాడు ప్రత్యేక కథనం.